పల్నాడు జిల్లా మాచర్ల పట్టణ సీఐ వెంకటరమణపై సస్పెన్షన్ వేటు పడింది. చౌడేశ్వరి తల్లిదండ్రుల వద్ద డబ్బులు తీసుకుని ఆమెను బలవంతంగా అప్పగించి పరువు హత్యకు కారణమైనట్లు సీఐ ఆరోపణలున్నాయి. చౌడేశ్వరి పరువు హత్యలో తల్లిదండ్రులతో పాటు వెంకటరమణ పాత్ర ఉందని తేలటంతో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రేమ వివాహం చేసుకున్న చౌడేశ్వరిని బలవంతంగా తల్లిదండ్రులకు వెంకటరమణ అప్పగించారు. అందుకోసం చౌడేశ్వరి తల్లిదండ్రుల నుంచి భారీ మొత్తంలో సొమ్ము తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణ సీఐ వెంకటరమణపై సస్పెన్షన్ వేటు పడింది. చౌడేశ్వరి తల్లిదండ్రుల వద్ద డబ్బులు తీసుకొని ఆమెను బలవంతంగా అప్పగించి పరువు హత్యకు కారణమైనట్లు సీఐపై ఆరోపణలున్నాయి. చౌడేశ్వరి పరువు హత్యలో తల్లిదండ్రులతో పాటు వెంకటరమణ పాత్ర ఉందని తేలటంతో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. సంపత్, పల్నాడు జిల్లా మాచర్లో చౌడేశ్వరి అనుమానాస్పద మృతి కొంత కలకలం రేపినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ కేసుకు సంబంధించి కూడా సిఐ వెంకటరమణని సస్పెండ్ చేస్తూ కూడా గుంటూరు జిల్లా రేంజ్ ఐజీ త్రిపాఠి ఆర్డర్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మనం దీన్ని ప్రధానంగా చూసుకుంటే మాచర్ల పట్టణానికి చెందినటువంటి చౌడేశ్వరి, అదేవిధంగా నాగరాజ్ అనే వ్యక్తి, ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. అయితే వారిద్దరూ మేజర్ అవడంతో కూడా వారిద్దరూ గుళ్ళో పెళ్లి చేసుకొని పోలీసుల ముందు హాజరయ్యారు. ఏదైతే చౌడేశ్వరికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ముందస్తుగా ఫిర్యాదు చేశారు, మిస్సింగ్ కేసు పెట్టినటువంటి నేపథ్యంలో ఎవరైతే వెంకటరమణ సిఐ ఉన్నాడో వారిని విచారించిన తర్వాత 3 రోజుల తర్వాత కూడా వారిద్దరిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అటు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం అయితే కొనసాగింది. అయితే చౌడేశ్వరికి సంబంధించినటువంటి తండ్రి 3 రోజుల పాటు సిఐని మేనేజ్ చేసి అటు పూర్తి స్థాయిలో ఆమెను ఇంటికి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో 3 రోజుల తర్వాత కూడా అనుమానాస్పద మృతి ఉరివేసుకొని చనిపోయిందంటూ కూడా పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలోనే అటు నాగరాజుకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అటు సిఐ పైన ఎలిగేషన్ చేశారు. సిఐ పూర్తి స్థాయిలో మేజర్ అయినటువంటి నేపథ్యంలో ఎందుకు తండ్రికి అప్పచెప్పాల్సి వచ్చిందంటూ కూడా ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో అటు తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా కొంత అవినీతికి పాల్పడ్డారంటూ కూడా అటు ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో అటు జిల్లా ఎస్పీ అదేవిధంగా ఐజీ కూడా విచారణ చేపట్టారు. విచారణ చేపట్టినటువంటి నేపథ్యంలో వెంకటరమణ అనేటువంటి సిఐ కూడా అటు తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా అవినీతికి పాల్పడి ఈ విధంగా వ్యవహరించాడనే ఈ కేసులో సస్పెన్షన్ వేటు వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి అనుమాన మృతిక కూడా ఇప్పటికే చౌడేశ్వరిని దానిపైన కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో దర్యాప్తు కొనసాగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా తండ్రి పరువు కారణంగా ఈ విధంగా చేశాడు అనేది ఒక అనుమానంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఏది ఏమైనా చౌడేశ్వరి అదేవిధంగా నాగరాజు పెళ్లికి సంబంధించి అది ప్రేమ వివాహానికి సంబంధించి కేవలం పరువు ప్రతిష్టల కారణంగానే ఈయన తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడంటూ కూడా స్థానికుల నుంచి వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు దీనిపైన కేసు నమోదు చేశారు. దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే విధంగా అటు జిల్లా ఎస్పీ కూడా దీనిపైన స్పందించారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇద్దరు మేజర్లు అయినటువంటి నేపథ్యంలో ప్రేమ వివాహం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఎందుకు వారికి ఆ ప్రేమ వివాహానికి ఎందుకు వీళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వలేదు, సిఐ ఎందుకు ఆ విధంగా చేసినటువంటి ఘటన అటు పూర్తి విచారణ కొనసాగింది. ఏది ఏమైనా ప్రేమ వివాహానికి సంబంధించి కొంత కలకలంగా మారినటువంటి నేపథ్యంలో జిల్లా ఎస్పీ స్వయంగా రంగంలో దిగి సిఐని సస్పెండ్ చేయడమే కాకుండా ఈ కేసుకు సంబంధించినటువంటి నిందితులను కూడా విచారించి రిమాండ్ కి తరలించేటువంటి అవకాశం కనపడుతుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ రమేష్.